హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్ నేను ప్రణయ్. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ప్రతి జిల్లాకు ఒక ప్రధాన వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్రేటర్కి సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్కి వరుస షాక్లు అయితే తగులుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా నిన్న కేసీఆర్ నిన్న ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో నిర్వహించినటువంటి ఒక సమావేశానికి దాదాపు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమా కొట్టినట్టుగా తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరుతారన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వరుసగా రోజుకొక ఎమ్మెల్యే పార్టీని విడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ఇక రీసెంట్గా నిన్న మనం చూస్తే పటాన్చెరు ఎమ్మెల్యే గుడమైపాల్ రెడ్డితో పాటుగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి, అదేవిధంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు కూడా మరి కాసేపట్లో అంటే పార్టీని వీడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ఆయనతో పాటుగా మరొక 6 కూడా కంప్లీట్గా కూడా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. సో కంప్లీట్గా ఎవరెవరు కాంగ్రెస్లో టచ్లో ఉన్నారు అండ్ ఎవరెవరు తొందరగానే కాంగ్రెస్ గూటిలో చేరబోతూ ఉన్నారు, ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలతో కూడా కంప్లీట్గా టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, హరీష్ హరీష్ ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చాలామంది ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ నేతలతో కూడా బీఆర్ఎస్ నేతలు టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు పార్టీని వీడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి హరీష్? అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వరుస షాకులు తగులుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఆ క్రమం కనిపిస్తుంది. ఇప్పటికే 5 సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మిగతా ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఎప్పుడు పార్టీలో చేరదామన్నట్టుగా కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు చాలామంది ఏదైతే ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో కూడా టచ్లో ఉంటున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కీలక మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కీలకమైన ప్రకటనలు చేస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, ఏ క్షణమైనా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఒక బహిరంగంగా కూడా ప్రకటనలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక దానికి అనుగుణంగా కూడా ఇప్పుడు మారుతున్న ఏదైతే చేరికలకు సంబంధించిన సమీకరణలు కావచ్చు, ఏదైతే మాజీ ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా మాజీ శాసనసభ స్పీకర్గా పనిచేసిన నేపథ్యం కావచ్చు, ఆయన బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేతగా ఉంటున్నారు. అట్లాంటి వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడొచ్చిన నేపథ్యం. అలాగే మిగతా ఏదైతే నిన్న జగిత్యాలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి సంబంధించి కూడా ఆయన పార్టీని వీడారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఈ చేరికకి అంటే ఎవరు ఊహించలేని విధంగా కూడా వీళ్ళిద్దరు చేరిక జరిగింది. ఇక మిగతా ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిమగ్నమైంది. ఎందుకంటే ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బలహీన పడిపోయింది. ఒక్క సీటు కూడా, ఒక్క స్థానాన్ని కూడా సంపాదించుకోకపోయిన నేపథ్యం కావచ్చు. గత అసెంబ్లీలో కూడా ఏదైతే పర్ఫార్మెన్స్ చూపలేకపోయిందని చెప్పొచ్చు. అందుకే ప్రధానంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ బలహీన పడింది. దానికి గల కారణాలకు సంబంధించి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అంచనాలు వేయలేకపోయింది, సమీక్షలు జరపలేకపోయింది, సమావేశాలు కూడా నిర్వహించలేకపోయింది. ఎందుకు పర్ఫార్మెన్స్ తగ్గింది, ఇక స్థానాలకు సంబంధించి ఎందుకు మెజార్టీ స్థానాలు అసెంబ్లీలో సంపాదించలేకపోయాం, ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక స్థానాన్ని కూడా ఎందుకు రాబట్టలేకపోయామన్నట్టుగా కూడా ఇప్పటికే సమీక్షను కూడా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కూడా కేటీఆర్తో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇట్లాంటి సమాలోచనలు కావచ్చు, పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలతో కూడా ఇట్లాంటి మంతనాలు జరపకపోవడం, సమావేశం నిర్వహించకపోవడం పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఏదైతే సమస్య కావచ్చు ఆటంకంగా ఏర్పడే నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఇట్లాంటి సమావేశాలు నిర్వహించకపోగా పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి రాజకీయ భవిష్యత్తు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. పార్టీకి సంబంధించిన గెలుపోటలు అంచనాలు వేయట్లేదు, పార్టీకి సంబంధించిన కీలక చర్చ జరుగుతలేదు సమావేశంలో అన్నట్టుగా కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళకి సంబంధించి కూడా ఒక ప్రశ్నార్థకంగా ఏర్పడిన నేపథ్యంలో, ఈ నేపథ్యంలో ఇక పార్టీని వీడేందుకు చాలామందికి సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. ఇక పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేదు, తమ భవిష్యత్తుకి సంబంధించి కూడా మళ్ళీ ఏదైతే వచ్చే అధికారం 5 ఏళ్లలో కూడా
అధికారంలో ఉండాలంటే ప్రజలకు సేవ చేయాలంటే కూడా ఇప్పుడు ఎట్లాంటి సంబంధించిన కూడా దానికి సంబంధించిన సూచనలు తీసుకోవాలి, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలని పైన కూడా పార్టీ ఎమ్మెల్యేలకు డైలమాలో పడ్డట్టుగా నేపథ్యం కావచ్చు. కొంతమంది పార్టీ వీడుతున్నారు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉంటున్న నేపథ్యం కావచ్చు. ఇక పార్టీలోకి వస్తామన్నట్టుగా చెప్తున్న నేపథ్యం, మరికొంతమంది మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా కొన్ని డిమాండ్స్ పెడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక దీంట్లో భాగంగానే ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి కూడా మనకు తాజాగా సమాచారం అందుతున్న నేపథ్యం కావచ్చు. ఏదైతే నిన్న సంబంధించి పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అలాగే అంబర్పేటకి సంబంధించిన కాలేజ్ వెంకటేష్ సంబంధించి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక ఢిల్లీకి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క అక్కడే ఉన్నారు, మంత్రులంతా కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడ్డారు. నిన్న ఏదైతే గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి కూడా చేరిక ఉండబోతున్నట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యం కావచ్చు. ఆయన మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజైతే ఢిల్లీకి వెళ్లారో అదే రోజు కూడా గూడెం మైపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యం, వాళ్ళతో పాటుగా వీళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కేసీఆర్కి సంబంధించి ఫామ్ హౌస్లో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీలో ప్రాబల్యం చూపకపోవడం కావచ్చు, పార్లమెంటు ఎన్నికల్లో అంచనాలకు సంబంధించి ఒక సీటు కూడా సంపాదించలేకపోయి దానికన్నా అంచనాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని వీడి పార్టీ వీడి ఎమ్మెల్యేని కాపాడుకునే పనిలో పడ్డారు. దాంట్లో భాగంగానే సమావేశంలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారో వాళ్ళు నిన్న ఆ సమావేశంలో పాల్గొనలేదు. అదే ఆరుగురు ఎమ్మెల్యేలు గతంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ ఎమ్మెల్యేలకు కూడా నిన్న అక్కడ లేకపోవడం ఒక చర్చనీయాంశంగా దారితీసింది. వాళ్ళంతా ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు చేరిక ఉండబోతున్నట్టుగా తెలుసు. అంటే ఈరోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించి రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి ఆ ప్రమాణ స్వీకారానికి అలాగే జీవన్ రెడ్డి ఇష్యూ కూడా ఢిల్లీలో అధిష్టాన పెద్దలంతా కూడా చర్చిస్తున్నారు. కాబట్టి ఈ రెండు నేపథ్యంలో ఏదైతే ఒక మాట ఏంటంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంటే గతంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అంటే 2018 ఎన్నికల్లో మనం ఒకసారి చూసుకుంటే 2018 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది దాదాపు 12 నుంచి 13 మంది ఎమ్మెల్యేలను కూడా టార్గెట్గా కూడా కంప్లీట్గా కూడా క్లీన్ స్వీప్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ కలుపుకుపోవడం, బీఆర్ఎస్లో విలీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. కనీసం కాంగ్రెస్ ఎల్పీ క్యాడర్ను కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేసింది. సో ఇప్పుడు అదే వ్యూహాన్ని కాంగ్రెస్ వహించబోతా ఉందా? అదే వర్షన్లో ఇప్పుడు టార్గెట్ ఓరియంటెడ్గానే ఎమ్మెల్యేలందరినీ రాబోతున్నటువంటి ఇక్కడ మన గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 150 డివిజన్లకు సంబంధించిన కార్పొరేషన్స్ కావచ్చు, లేదంటే లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో అండ్ దాంతోపాటుగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో ఈ హామీలన్నీ నెరవేర్చాలంటే ఇటు అసెంబ్లీలో కావచ్చు, లేదంటే శాసనమండలిలో రెండిట్లలో కూడా ఖచ్చితంగా ఆమోదం తెలిపాలి. ఈ ఆమోదం తెలిపేందుకు కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాను కూడా లేకుండా చేస్తే ఖచ్చితంగా కూడా అన్నిటికీ ఆమోదం తెలిపే విధంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు అన్నటువంటి వ్యూహంతోనే కాంగ్రెస్ వ్యవహరిస్తుందా? ఖచ్చితంగా ఏదైతే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, గత ఎన్నికల్లో ఇదే స్ట్రాటజీని బీఆర్ఎస్ అనుసరించింది. దాంట్లో 19 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అదే స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి కూడా విలీనం చేయాలి, పూర్తిగా శాసన మండలికి సంబంధించి కూడా విలీనం దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతుంది. దాంట్లో భాగంగానే ఈ చేరికలకు సంబంధించి ముఖ్యంగా ముందుగా కీలకమైన వ్యక్తులను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రాబట్టేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యం. దాంట్లో భాగంగానే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మిగతా నేతలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలుగా చెప్పుకున్నవారు కేసీఆర్కి విశ్వసనీయ పాత్రులుగా ఉన్న వాళ్ళని కూడా ముందుగా టార్గెట్ చేశారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్ని టార్గెట్ చేస్తారు. 6 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు ఏదైతే ఢిల్లీలో ఉన్న నేపథ్యం కావచ్చు, వాళ్ళ చేరిక తర్వాత హైదరాబాద్ సంబంధించి కూడా మొత్తంగా 6 ఎమ్మెల్యేలు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్కి సంబంధించి 6 ఎమ్మెల్యేలను కూడా రాబట్టేందుకు
ఉన్నటువంటి ఎల్పీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా గతంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా టార్గెట్ ఓరియంటెడ్గా కూడా వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా టార్గెట్ ఓరియంటెడ్గా కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. అయితే నిన్న జరిగినటువంటి కీలక సమావేశం అంటే దాదాపు పార్టీకి సంబంధించి మనుగడను కోల్పోతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక సమావేశం కూడా నిన్న జరిగిందని చెప్పుకోవాలి. ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో నిర్వహించినటువంటి సమావేశంలో భాగంగా ఆల్మోస్ట్ ఆల్ నిన్న దాదాపు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు పార్టీని విడాల్సిన సిచ్యువేషన్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? ప్రధానంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా పార్టీ మళ్ళీ అధికారంలో దిశగా మనందరం కూడా కష్టపడాలి అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పిన నేపథ్యం కనబడుతూ ఉంది. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ పార్టీ సతికల పడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అసలు ఏ అంశాలు ప్రధానంగా కేసీఆర్ నిన్న ఏ అంశాలు మాట్లాడారన్న విషయం కూడా తెలుసుకుందాం. హరీష్, నిన్న ప్రధానంగా జరిగినటువంటి సమావేశంలో అసలు ఏ అంశాలు తెరపైకి తీసుకొచ్చాడు కేసీఆర్? మరి ఏమైనటువంటి అంటే ఎటువంటి సూచనలు సందేశాలు ఇచ్చిన సిచ్యువేషన్స్ కనబడ్డాయి? రైట్, ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీల చితికబడ కారణాలకు సంబంధించి కూడా నిన్న ఫామ్ హౌస్ వేదిక కూడా ఎమ్మెల్యేతో కేసీఆర్ సమావేశాన్ని నిర్వహించారు. ఎవరు పార్టీ వీడొద్దు, పార్టీకి సంబంధించి గెలిపోటలు సహజం, ఒకవేళ పడతాం లేస్తాం అన్నట్టుగా కూడా పలు సూచనలు చేసిన నేపథ్యం కావచ్చు. ఇక ప్రజలంతా అమవైపే ఉన్నారు, ఎవరు అధైర్యపడొద్దు, పార్టీని వీడొద్దు అని కూడా కోరిన నేపథ్యం కనిపించింది. ఇక ప్రధానంగా గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎల్పీలని బీఆర్ఎస్లో కలిపినప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూసాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బలహీనపడుతూ వస్తుంది. ఒకేసారిగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే స్ట్రాటజీని అంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధపడింది. దాంట్లో భాగంగానే ఈ పావులు ఏదైతే ఆపరేషన్ ఆకర్ష్ మొదలైన నేపథ్యం కావచ్చు, ఎవరు పార్టీ వీడొద్దు అని చెప్తున్న నేపథ్యం ఉన్న దానికి పార్టీని వీడొద్దు అని చెప్తున్న నేపథ్యం అనేది వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత పడ్డారు. కాబట్టి ఇక చాలా వరకు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే పార్టీలో ప్రాధాన్యత కల్పించలేదు. పార్టీకి సంబంధించి కూడా గతంలో పార్టీని వీడేందుకు గల కారణాలు చూపిస్తూ కూడా పార్టీని వీడుతున్న క్రమం కనిపిస్తుంది. కాబట్టి ఇక మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా 25 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. దాంట్లో చాలా వరకు చేరికలు జరుగుతున్నాయి. కొంతమంది మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. కాబట్టి మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు కల్పించాలనే డిమాండ్ తీసుకొస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి వాటన్నిటిని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. అధిష్టాన పెద్దలు కూడా ఈరోజు సాయంత్రం భేటీ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన చర్చ జరుగుతుంది. ఇక మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ శాసనసభ కావచ్చు, శాసన మండలిలో పూర్తిగా దెబ్బకొట్టే విధంగా ఒక వ్యూహాన్ని రచించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఇది జరిగిపోవాలి, అసెంబ్లీ సమావేశంలో పలు కీలకమైన బిల్లులు పాస్ చేయాలి, దాన్ని శాసన మండలిలో కూడా పాస్ చేయాలంటే మెజార్టీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి అవసరం. కాబట్టి ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలనే టార్గెట్గా చేశారు. ముందుగా ఎమ్మెల్యేల తర్వాత ఎమ్మెల్సీలు అనేది టార్గెట్గా ఉంటుంది. ఇక మొత్తంగా పెద్ద ఎత్తున చేరికలు జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక తెలంగాణకు సంబంధించి కూడా రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈ అధిష్టానానికి సంబంధించి కూడా ఈరోజు కీలకమైన చర్చ జరగబోతుంది. దాంట్లో చేరికలు, మిగతా సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆ చేరికల అంశాలు కావచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గతంలో పనిచేసిన మాజీ మంత్రులు ఏదైనా పదవులు కోరితే వాళ్ళకి సంబంధించిన ఎట్లాంటి మంత్రి పదవి ఇవ్వాలని పైన కూడా ఈరోజు అధిష్టాన పెద్దలతో కూడా పీసీసీ ముఖ్య నేతలు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా భేటీరావు ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక పెద్ద ఎత్తున చేరికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేసింది, ఆపరేషన్ ఆకర్ష్ను స్పీడప్ చేసింది. ఎవరు ఏ టైంలో బీఆర్ఎస్ పార్టీని వీడతారనే పైన ఒక ఉత్కంఠకు ఒక డైలమో ఒక బీఆర్ఎస్ అధినేత పడ్డారు. పార్టీ నేతలను పట్టుకునే పనిలో ఉన్నారు. పార్టీకి సంబంధించి ఎవరు వీడొద్దని చెప్తూనే పార్టీని సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా వాళ్ళని ఇతర పార్టీలోకి వెళ్లకుండా కూడా చూస్తున్న నేపథ్యంలో మొన్న సిచ్యువేషన్స్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ చూస్తే అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ సంబంధించి కూడా అక్కడ పార్టీ చేరికను వ్యతిరేకిస్తూ కూడా పార్టీకి వీడొద్దంటూ కూడా ఏదైతే అక్కడ ఉధృతకు సంబంధించిన దాడులకు సంఘటన చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇక పార్టీని వీడేందుకు చాలామందిగా ఏదైతే రహస్య మంతనాలు జరుపుతారు
ఎవరైతే ఎప్పుడు పార్టీ వీడుతారో బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు కావచ్చు, ఎవరు ఊహించని విధంగా కూడా చేరికలు ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ను ఖాళీ చేయాలి, బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసే దిశగా కూడా పావులు కడుగుతుంది. అది పార్టీ ఏదైతే గిఫ్టెడ్ స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ మెయింటైన్ చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధపడ్డారు. కాబట్టి ఇక చేరికల పరంపర అయితే ఇక మరికొన్ని రోజుల్లో పెద్ద ఎత్తున చేరికల అవకాశం అయితే ఉంది. ప్రణయ్, ఎస్ హరీష్, ఇంకొక ప్రధాన అంశంగా కాంగ్రెస్ టార్గెట్ అంతా కూడా కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కేకే, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి అత్యంత సన్నిహితులు, అదేవిధంగా కేసీఆర్ చేసేటువంటి ప్రతి పనిలో తోడుగా ఉండేటువంటి నాయకులను కూడా టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఒకవైపు స్పీకర్ని కలిసిన సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. ఇటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటుగా సంజయ్, ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు ఇవ్వాలి అంటూ కూడా కోరుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ ఏమైనా స్పందించే అవకాశాలు కనబడుతున్నాయా? ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసింది. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ చేరిక చెల్లదంటూ కూడా కేసులు పెట్టిన నేపథ్యం కావచ్చు, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కొనసాగిన నేపథ్యం లేదు. ఇక అదే స్ట్రాటజీని ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలను ఆపే పనిలో ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఆ చేరిక చెల్లదన్నట్టుగా చెప్తున్న నేపథ్యం కావచ్చు. ఇక పొలిటికల్లో ఇప్పుడు ఇదంతా కూడా గతంలో ఏదైతే కేసీఆర్ అనుసరించిన స్ట్రాటజీనే ఇప్పుడు అనుసరిస్తారు. కాబట్టి మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దీనిపైన స్పందించలేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీని వీడొస్తున్న వారంతా కూడా తమ పార్టీ సంబంధించి కూడా నచ్చకపోవడం కావచ్చు, పార్టీలో చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, పార్టీ ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో స్వయంగా వచ్చి చేరుతున్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మంత్రులను, ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు కూడా స్వయంగా ఈ పార్టీని వాళ్ళు వీడలేకపోయినా కూడా వాళ్ళను బలవంత పెట్టి మభ్యపెట్టి కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారంతా కూడా వాళ్ళు స్వయంగా అక్కడ పార్టీలో ఇమడలేక వస్తున్నట్టుగా చెప్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి మేము ఎవరిని పిలవట్లేదు, పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ ప్రాధాన్యత లేకపోవడం కావచ్చు, అక్కడ పార్టీకి సంబంధించి కూడా ప్రాధాన్యత దక్కపోవడం కావచ్చు, పార్టీలో ఇష్టం లేక కావచ్చు, కాంగ్రెస్ పాలనకు సంబంధించి కూడా ఆకర్షితులై కూడా ప్రజలకు సేవ చేసేందుకు కొంతమంది వస్తామన్నట్టుగా వాళ్ళకు వాళ్ళుగా మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళే మమ్మల్ని చేర్చుకోవాలని కూడా చెప్తున్న నేపథ్యానికి మేము కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాం. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని సిద్ధాంతాలకు కట్టుబడే చేరికలు జరుగుతున్నాయి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రణయ్, ఎస్ రైట్, థ్యాంక్ యూ హరీష్. మొత్తానికి మనం ఒకసారి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అదేవిధంగా ఫాలో అవుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. కేసీఆర్ నిన్న నిర్వహించినటువంటి ఫామ్ హౌస్కి సంబంధించి దాదాపు 6 ఎమ్మెల్యేలు అయితే వెళ్ళలేదు. వాళ్ళంతా కూడా త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ఏ వ్యూహాన్ని అయితే